హాయ్ అండి. వెల్కమ్ టు సండే వ్లాగ్. యాక్చువల్గా ఇది సాటర్డే నైట్ అనమాట. నైట్ అంటే ఆఫ్టర్ 12, సో సండే కిందకే వస్తుంది కాబట్టి సండే వ్లాగ్లోనే దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. వీళ్ళది ఒక నిజంగా ఫన్నీ ఇన్సిడెంట్ అనాలి. వీళ్ళది యాక్చువల్గా వీళ్ళు న్యూ కస్టమర్ అనమాట. వీళ్ళు వచ్చిన రోజే ఒక 8-9 మెంబర్స్ వచ్చారు న్యూ కస్టమర్స్. అందరివి ఫీడ్ చేశారు నంబర్స్. నేమ్స్ మర్చిపోయాను ఇంకా. అంటే ఎవరిది ఏ టాప్స్ నాకు అర్థం కాలేదు. సరే వీళ్ళు అడుగుతారు కదా, అడిగినాక నేను నెక్స్ట్ డేనే ఇచ్చేద్దాము అన్నట్టున్నా. వీళ్ళు అడగలేదు. సడన్గా సాటర్డే రోజు వచ్చారు. అయి ఉంటుంది అనుకున్నామండి అంటేను, లేదండి నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, అది దానికోసమే ఆగున్నాను అంటే, నేను సాటర్డే మార్నింగ్ వచ్చారు వాళ్ళు. నేను నైట్ కల్లా మీకు కుట్టిచ్చేస్తా అంటే, లేదులండి నేను సండే 10 తర్వాత వెళ్తాను, సండే మార్నింగ్ ఇచ్చేయండి పర్లేదు, మీరు మరీ అంత టెన్షన్ పడొద్దు అని చెప్పారు. నిజంగా ఈ కస్టమర్ నాకు ఎంత నచ్చారంటే, ఎందుకు అంటే కొంతమంది బాగుంటే అంటారు, బాగాలేదు అంటే వామ్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఈమైతే ఈ డ్రెస్సెస్ చూడగానే వావ్ అనేసింది. అసలు మీకు తెలుస్తుందా? నెక్ బ్యాక్ ఏమో హై నెక్, ఫ్రంట్ ఏమో ఇది వాళ్ళ పాపదనమాట. మదర్ అండ్ డాటర్కి చేసాం టాప్స్, మనము స్టిచ్ చేసామన్నమాట. ఇలా వచ్చి మధ్యలో ఒక చిన్న వీకట్ వస్తుంది. ఎంత నీట్గా నిలబడిందో మీకు కనిపిస్తుందో లేదో కానీ, బ్యాక్ హైనెక్ కాబట్టి మంచిగా కనిపించట్లేదు మీకు. సో చాలా నీట్గా నిలబడింది. తనకి ఇది మదర్కి అనమాట. మదర్కి ఫ్రంట్ కట్ వర్క్ పెట్టమన్నారు. చాలా డౌట్ ఉండే ఆమెకి, కట్ వర్క్ మంచిగా ఉంటుందా లేదా అట్లా అని. చూడగానే నాకు చాలా నచ్చేసాయండి అన్నారు. మనం ఎంత కష్టపడి స్టిచ్ చేసినా కూడా ఇట్లాంటి ఒక ఫీడ్బ్యాక్ వినగానే ఇలా పట్టి పెట్టమన్నారు అనమాట హ్యాండ్స్కి. ఎంత కష్టపడి మనం వర్క్ చేసినా కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ వినగానే చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకి. జనరల్గా కొంతమంది అంటే బాగాలేదనుకోండి, చాలా అమ్మో అట్లా పోయింది ఇట్లా పోయింది అంటారు. బాగుంది అనుకోండి ఓకే అన్నట్టు అంటారు. బట్ వీళ్ళైతే చాలా బాగుంది అన్నారు. నాకు బాగా నచ్చింది. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. యాక్చువల్గా తను ఫేస్ చూపించడం ఇష్టం లేదు, నేను స్టిక్కర్ పెట్టి అది సైడ్కి వెళ్ళిపోయింది. అయితే నేను ఐబ్రోస్ చేయించుకొని బ్యూటీ పార్లర్ అమ్మాయి అనమాట. తను ఒక పిల్లలకి అవి బట్టలు తీసుకొచ్చారనమాట, లెహంగా బ్లౌజులు అవి తీసుకొచ్చారు. తిను మన యూట్యూబ్ కస్టమర్, యూట్యూబ్ నుంచి వచ్చారు. యూట్యూబ్లో కాంటాక్ట్ అయ్యి దూరమే ఒక 1/2 అవర్ డిస్టెన్స్ పడుతుంది. తను వచ్చారు. నేను మీరు పెట్టండి లోపల నేను వీడియో తీస్తా అని చెప్పి తనకి చెప్పే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది నిజంగా అదే చెప్పా కదా ఇంతకు ముందు కూడా, ఎంతమంది మనకు కస్టమర్స్ ఇక్కడున్న యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వస్తే అదొక తెలియని హ్యాపీనెస్, తెలియని థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నిజంగా చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే మనం ఎవరో కూడా తెలియదు, మనల్ని ట్రస్ట్ చేసి అక్కడి నుంచి ఇంత నైట్ మీకు కనిపిస్తుంది 8:30 సంథింగ్ అయ్యింది టైము. 8:30 అప్పుడు వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చారు. బీ షిఫ్ట్ అక్క, సో ఇప్పుడే కుదురుతుంది అని మీకు కాల్ చేశాను అంటే, పర్లేదమ్మా నువ్వు ఏ టైంలో వచ్చినా నేను ఇంట్లో ఉంటాను. ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి. సో మన కంఫర్ట్ని మనం మిస్ చేసుకోవాలి అలాంటప్పుడు, వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నప్పుడు. ఇక్కడ నేను చికెన్ అండ్ బగారా రైస్ చేస్తున్నా. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంటా, ఫ్యామిలీని చూసుకుంటుందో లేదో, లేదంటే వంట చేస్తుందో లేదో. ఒకళ్ళైతే నన్ను అడిగారు నార్మల్గానే, అంటే ఇంకా నీకు వంట చేయని కుదరదు కదా, బయట తెచ్చుకుంటారంటే, ఎన్ని రోజులు తెచ్చుకుంటాం బయట, లైఫ్ లాంగ్ తెచ్చుకోలేం కదా. నాకు ఇది నెయ్యి చేశాను నేను. అసలు ఎంత గుడ్ స్మెల్ వస్తుందో అనిపిస్తుంది. మంచిగా స్మెల్ గుడ్ రికార్డ్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచిగా ఈ తోడుబెట్టి చేస్తాం కదా, పాల మీగడతో కాదు, పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అట్లా తోడుబెట్టిన తర్వాత చేసాను అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది అలా చేస్తే, పాల మీద మీగడ కంటే కూడా. సో ఇక్కడ బగారా రైస్ చెల్లెలకి, ఆల్రెడీ చెల్లి ప్రెగ్నెంట్ కాబట్టి సో తనకి భోజనానికి చెప్పారు మా అక్క వాళ్ళు. మీకు చెప్తారు అలా, మాకు ప్రెగ్నెన్సీ అయితే విందుకని చెప్తారనమాట. సో తను వెళ్ళింది. నేను ఇప్పుడు మరిదికి అండ్ వికాస్ గాడికి, తమ్ముడికి వంట చేస్తున్నా. వాళ్ళిద్దరూ మేమిద్దరం, శాన్వి అండ్ బుడ్డోడు అదే చెల్లెల కొడుకు మా వారికి చేస్తున్నా. అయితే నాకు వంటలు బిఫోర్ మ్యారేజే వచ్చు, అన్ని వంటలు వచ్చు మ్యాక్సిమము. అంటే ఈ బగారా రైస్, మటన్ ఇవి రాదు. ఇవి నేను తెలంగాణ వచ్చినాక నేను మటన్ ఎవరం తినం ఇంట్లో. ఈవెన్ మా హస్బెండ్ తినడు, నేను తినను. సో
మా వీళ్ళ నాన్న మా మామయ్య కూడా తిండు. సో నేను ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ నాగర్ కర్నూల్ వెళ్ళాక వాళ్ళు అస్సలు మంచిగా స్మెల్ రాకుండా బాగా చేసేది. సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం తింటూ ఇక్కడికి వచ్చాక వేరే అమ్మాయి కోసం నేను కుక్ చేసా. వేరే అమ్మాయి ఎవరో కాదు, మా అన్న వైఫ్ కోసం కుక్ చేశాను అనమాట. విందు చెప్పినప్పుడు తను చికెన్ తినకూడదంటే మటన్ చేసా. అప్పటి నుంచి వీళ్ళందరికీ బాగా నచ్చింది. సో అప్పటి నుంచి అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం అనమాట మటన్ కూడా. ఇక్కడ నేను ఎట్లా చేస్తా అంటే ఫస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో టమాటా ఆనియన్ ఫ్రై చేస్తాను గ్రేవీ కోసం, ఇంకేం లేదు. గ్రేవీ మంచి థిక్గా ఉంటుంది. జస్ట్ నార్మల్గా టమాటా వేస్తే అంత మంచిగా అనిపించదు. ఫ్రై చేసి మంచి ఫైన్ పేస్ట్లా చేసేసామంటే మంచి థిక్ గ్రేవీ వస్తుంది. అంటే బగారా రైస్లో మనం కలుపుకోవడానికైనా, లేదంటే రాగి సంగట్లోకైనా, లేదంటే చపాతీ, ఇలా జొన్న రొట్టెల్లో కూడా చాలా మంది తింటుంటారు. జొన్న రొట్టెలు నాకు రాదు కానీ నేను ఎప్పుడు చేయలేదు. అవి తిన్నాను కానీ ఆంటీ వాళ్ళు అట్లా ఇస్తే తిన్నాను కానీ నేను ఎప్పుడు చేయలేదన్నమాట. ఇది రైస్ అంటే బగారా రైస్ కోసం అనమాట నానబెట్టాను. ఒక 15 మినిట్స్ అయినా అట్లా నానితే కొంచెం మంచిగా ఉంటుంది. సో ఇట్లా చేస్తున్నా. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ అనుకునేదే, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువ ఎవరు రోడ్డు మీద వెళ్తున్నా కూడా రోడ్లోనే ఇల్లు అనమాట. ఎప్పుడు మిషన్ మీద కూర్చొనే కనిపిస్తా కాబట్టి సో వాళ్ళకి డౌట్ ఉండొచ్చు, అంటే అసలు వంట చేస్తుందా లేదా, లేదా పిల్లల్ని చూసుకుంటుందా లేదా ఇట్లా. బట్ ఎవరున్నారు చెప్పండి మనకి పిల్లల్ని చూసుకోవడానికి? నాకైతే ఎవ్వరు లేరు ఇక్కడ. మా హస్బెండ్ ఉన్నంత వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటా. తను ఆఫీస్కి వెళ్ళేంత వరకు, అంటే కొంచెం లేట్గా వెళ్తారనమాట 11కి, ఒక్కొక్కసారి 12కి అట్లా. ఎందుకంటే ల్యాప్టాప్ ఉంటుంది, ఒకళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ నుంచి పంపిస్తారు. కొంచెం లేట్గా వెళ్తారు. వాళ్ళ ఆఫీస్ కూడా కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారనమాట. సో కొంచెం లేట్గా వెళ్తారు కాబట్టి నేను కొంచెం వర్క్ చేసుకుంటా. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వర్క్ చేస్తా. ఇంకా వన్స్ నిద్ర లేస్తే మళ్ళీ 2కో ఏమో పడుకుంటే స్టిల్ అంతవరకు కూడా ఇంకేమీ 10 నిమిషాలు కూడా ఊరికే కూర్చున్నట్టు ఉండదు. ఎందుకంటే ఈయన వెళ్ళిపోయినప్పుడు నేను స్టిచ్చింగ్ చేయకపోయినా కూడా బాబుని పట్టుకోవాలి కాబట్టి. పాపతో మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అది 5 ఇయర్స్, పెద్ద విసిగించే టైప్ కూడా కాదు. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి కూడా శాన్వి విసిగించే టైప్ కాదు. నేను నార్మల్గా నేను పట్టుకోలేదు, అసలు నేను చూడలేదు. అబద్ధం ఎందుకు, మొత్తం మా చెల్లెలు, మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వీళ్ళే మొత్తం సాకింది శాన్విని. అయితే బట్ ఎవరు చాకినా కూడా పైన చూడండి శాన్వి అది పైన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను సడన్గా వీడియో తీసుకుంటూ వంట చేస్తున్నా, సడన్గా పైనుంచి భయపడిపోయాను నేను. అయితే నన్ను చూపిస్తున్నా, కనిపిస్తున్నావా అని అడుగుతుంది. నేను ఇక్కడ బగారా రైస్కి అది కటింగ్ చేయకుండా మర్చిపోయి బండ మొత్తం క్లీన్ చేసేసా. ఆనియన్స్ కట్ చేయలేదు అని మర్చిపోయి ఓన్లీ మటన్కి కట్ చేసా ఆనియన్స్. సో మళ్ళీ బుద్ధితోటి ఏం చేస్తాం, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కటింగ్ చేసుకుంటున్నా. జనరల్గా అయితే ఈయన ఉంటే ఏం చేస్తాడంటే తనే కట్ చేసి ఇస్తాడు ఇవన్నీ. మటన్లో కావాల్సినవి ఒక ఆనియను, 2 టమాటా, దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెడతాను. నేను వెళ్ళి చేసేదాన్ని. ఈయన బయటకు వెళ్ళి ఉన్నాడు అనమాట. ఇది కొత్తిమీర, పుదీనా అవి లేవు, అవి తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ మధ్య హాఫ్ డేస్ కదా, ఎంత లేటుగా పడుకున్నా 7:30కి లేయాల్సి వస్తుంది. ఎందుకంటే 8కే స్కూలు. ఆ టిఫిన్ హాఫ్ అన్ అవర్ అయితే మినిమం కావాలి కదా. ఎంత ఫాస్ట్గా చేసుకున్నా, జనరల్గా నాకు చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. ఏదైనా కూడా చాలా త్వరగా చేయగలుగుతా. ఈవెన్ స్టిచ్చింగ్ అయినా త్వరగా చేయగలుగుతా, వంట అయినా సరే. మొత్తం అక్కడ ఉన్న మొత్తం వంట ఏం కర్రీ చేసినా, ఒక 2 కర్రీస్ అట్లా చేసినా, అంట్లు మొత్తం కలిపి ఒక 1 అవర్లో మొత్తం కంప్లీట్గా చేయగలుగుతా. ఫాస్ట్గా అవుతుంది. అంటే కొంతమందికి ఫాస్ట్గా అవ్వదు పాపం. ఎంత చేసినా కూడా, మా పిన్ని అనమాట ఎగ్జాంపుల్. మా పిన్ని వీడియో చూస్తుంది, నా గురించి చెప్పవునా అసలు పనే కాదు, లేట్ అవుతూ ఉంటుంది. నాకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది పని. సో ఇక్కడ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈలోపు ఈయన తీసుకొని వస్తే చేయాలన్నమాట బగారా రైస్. మెయిన్ నేను ఇంత టెన్షన్గా చేయడానికి రీజన్ ఏంటంటే, వికాస్ని పిలిచాం కదా, వాడే ఆకలి కాలేదంటే నువ్వు ఎంత బతిలాడినా తిండు, ఆకలి అయ్యింది అంటే ఇంక అసలు 5 నిమిషాలు కూడా ఆగడనమాట. హస్బెండ్కి భయపడపోయినా తమ్ముళ్ళకి భయపడాలి, ఏం చేద్దాం. అది భయం కాదు, ప్రేమ అనుకోవాలి. ఇంకా అంటే హస్బెండ్ మీద లేదని కాదు, వీళ్ళు అడగగలుగుతారు. వాళ్ళు అసలు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతామేమో అట్లా ఫీల్ అవుతుంటారు. సో ఫాస్ట్గా వాళ్ళు వచ్చేలోపు చేసేద్దామని చేస్తున్నా. ఈరోజు అసలు ఏం స్టిచ్ చేయలేదు నేను. మన యూట్యూబ్ కస్టమర్వి ఒక మ్యారేజ్ ఆర్డర్ వచ్చిందని చెప్పా కదా, కుక్కట్పల్లి నుండి. వాళ్ళది స్టిచ్ చేద్దామని పెట్టాను, ఒక్కటే బ్లౌజ్ అయ్యింది.
చెల్లెళ్ళు వాళ్ళు ఫోటోషూట్కి వెళ్తున్నారు. నేను బాబుని పట్టుకోవాలేమో అనుకున్నా, నేను మర్చిపోయా వాడిని కూడా తీసుకెళ్తారు కదా అన్నట్టు. మళ్ళీ పూజీవి ఫ్రాక్స్ అంటే చెప్పా కదా నేను ఆల్రెడీ నిన్న వీడియోలో, నా ఫ్రాక్స్ అన్నీ పూజకి సెట్ చేస్తున్నా అని చెప్పి మొత్తం రీస్టిచ్చింగ్ ఉంటుంది, అది చాలా రీస్టిచ్చింగ్ ఉంటుంది. అట్లా చేస్తున్నా అని చెప్పి అది కూడా చేయలేదు, ఒక 2-3 చేసా. ఇక్కడ చేయబుద్ధి కాల, ఎందుకో మిషన్ అస్సలు కుట్టబుద్ధి కాల. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుండేది మండే, ఇప్పుడు కుడుతున్న ఇప్పటికి 2 అయినాయి. ఇంకా అసలు ఎన్ని ఉన్నాయో కుట్టాల్సినవి, కంటిన్యూషన్ కుడతాయి కానీ అవది డ్రెస్సులు కూడా ఉన్నాయి. ఈవినింగ్కే ఇచ్చేయాలి, రేపు ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. సో చాలామందికి అంటే పిల్లల మీద, మన పిల్లల మీద మనకంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందా అని అనిపిస్తుంటుంది. అంటే నువ్వు అట్లా చూసుకో, ఇట్లా చూసుకో అంటే మంచి చెప్పడం తప్పు కాదు, బట్ ఎవరు అన్నారు కానీ చాలా వరకు ఈవెన్ 97% వరకు కూడా నువ్వు చాలా కష్టపడతావమ్మా, నీకు చాలా బాధ్యతలు ఎక్కువమ్మా ఇట్లానే మాట్లాడతారు. బట్ ఆ 3%, ఒక 2% ఉంటారు కదా, ఇంత ఎప్పుడు మిషనేనా, నీకు ఇంకేం పని ఉండదా, నేను ఇంకా పిల్లల్ని చూసుకోవా, ఇలాంటి మాటలు వస్తాయి నాకు. ఇప్పుడు నా పిల్లలు, నేను, నా హస్బెండ్, నాకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కానీ ప్రేమ కానీ మీకు ఉంటుందా? అది అసలు పాసిబుల్లేనా? సో నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. ఈవెన్ నాకు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే మా అత్తయ్య కూడా లేరనమాట, ఆమె చనిపోయింది, మా పెళ్ళికి ముందే చనిపోయారు. సో నాకు ఇంకా పిల్లల్ని పట్టుకోవడానికి కూడా ఎవరు ఉండరు, ఈయన చూసుకోవడం. నేను రీసెంట్గా అమ్మమ్మ వచ్చింది, కొన్ని డేస్ ఉంది, ఒక 20 days అట్లా ఉంది. ఇప్పుడు ఉగాదికి వెళ్ళిందనమాట. మేము ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పా కదా, సో వద్దులే అమ్మమ్మ, మేము వచ్చిన తర్వాత నువ్వు వద్దులే అని చెప్పాను. ఇంకా అయితే అమ్మమ్మ వస్తుంది ఇంకా ఆఫ్టర్, మేము అంటే ఇప్పుడు చెల్లెలకి డెలివరీ ఉంది, సో డెలివరీకి ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మను కూడా తీసుకొస్తాను. అందరం అమ్మమ్మ ఇంకా పిల్లలు అందరూ కలిసి వద్దామని ప్లాన్. చెల్లెలు కూడా 15 days లోపలే వచ్చేసేలాగా ప్లాన్ ఉందన్నమాట. అంటే నేను 17th day వచ్చాను అక్కడి నుంచి, ఊరి నుంచి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది మెయిన్ ఏంటంటే స్కూల్కి కూడా వెళ్ళాలి శాన్వి. ఇంకా శాన్విని, వాణ్ణి, ఆ పిల్ల చూసుకోవడం అంటే అది అవ్వదు పాపం, ఇప్పటికే చాలా ఏగిపోయింది. ఎందుకంటే నేను నాగర్ కర్నూల్లో ఉన్నామా, శాన్వి స్కూల్కి వెళ్ళాలి, అక్కడ లోకల్గా స్కూల్ ఉండదు, కొంచెం నాన్ లోకల్ వెళ్ళాలి, తీసుకురావడానికి ఈయన ఉండడు. అట్లా పాపం మా చెల్లెల దగ్గర పెట్టా, టార్చర్ స్పెల్లింగ్ రాపించారు ఇద్దరు, వాడు చిన్నపిల్లోడు, ఇది చిన్నపిల్ల, అలా చాలా చాలా డేసే నరకం అంటే ఏందో చూసాం నిజంగా. అంటే ఒక 2-3 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మినిమం ఆంటీ ఇచ్చింది ఇవి జొన్నరెట్లు, ఓనర్ ఆంటీ అనమాట. ఆంటీ అంటే ఆంటీ కాదు, అమ్మ అనుకోవచ్చు. అంత బాగా నా పిల్లల్ని, మా అమ్మ ఇక్కడ లేకపోయినా నా పిల్లల్ని మా అమ్మ ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటుంది నాకు నిజంగా. అందుకనే నేను ఈ హౌస్ యాక్చువల్గా నాకు ఇది సరిపోదు మామూలుగా, ఎందుకంటే మిషన్ తీసుకున్నాక సింగిల్ బెడ్రూమ్ కదా, బట్ స్టిల్ మేము హౌస్ సొంతంగా కొనుక్కున్న రోజులు ఖచ్చితంగా ఇదే ఇంట్లో అయితే ఉంటాం. ఎందుకంటే మనకి కంఫర్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా, ఇల్లు పెద్దదే, ఇల్లు చిన్నది కాదు. నాకు మిషన్, కంప్యూటర్ వర్క్ ఇవన్నీ పెట్టడంతో ఇరుకైపోయింది అనమాట. హాల్ మొత్తము ఓన్లీ మిషన్కే. మీకు ఎప్పుడైనా చూపిస్తాను, స్మాల్ హోమ్ టూర్ లాగా. సింగిల్ బెడ్రూమే, బట్ కిచెన్ పెద్దగా ఉంటుంది, దాంట్లో ఓవర్లాక్ మిషన్ ఉంటుంది, అండ్ బయట ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ జిగ్జాగ్ మిషన్ ఉంటుంది. హాల్లో 2 మిషన్లు సరిపోయినాయి, జాక్ మిషన్ అండ్ కంప్యూటర్ వర్క్ మిషన్. సో నాకు ఎంత ఇరుకు అనిపించినా సరే నేనైతే ఇక్కడి నుంచి పోదాల్చుకోవట్లేదు. ఎందుకంటే మెయిన్ మంచి ఓనర్స్ దొరకడం అనేది ఈ రోజుల్లో ఒక వరమని అనుకోవాలి. ప్రతి దానికి కాంట్రవర్సీగా మాట్లాడడం ఇవన్నీ మనం తట్టుకోలేము. ఏదన్నా చిన్న మాట అన్నా కూడా నాకు భలే హర్ట్ అయిపోతా తొందరగా, పైకి భలే స్ట్రాంగ్గా కనిపిస్తా, కానీ నేను త్వరగా గబుక్కన ఎవరిని మాట అనను. వాళ్ళు ఏమన్నా అన్నారంటే నేను ఈజీగా హర్ట్ అయిపోతా. సో నన్ను అర్థం చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడు బట్టలు, ఇంటి నిండా బట్టలు ఉంటాయి, స్టిల్ ఇంటి నిండా బట్టలు ఉన్నాయి, లేదా కస్టమర్స్ చాలామంది వస్తుంటారు, కస్టమర్స్ వీళ్ళందరూ ఎందుకు ఇంత వస్తున్నారు అని కానీ ఏ రోజు క్వశ్చన్ చెయ్యరు. ఇంకా అట్లా చేసుకోవాలమ్మా, ఇట్లా చేసుకోవాలమ్మా అని చెప్తూ ఉంటారు. వీడు బుడ్డోడు, ఈయన బజార్కి వెళ్ళాడు కదా, పైనుంచి వచ్చాడు అనమాట. ఇప్పుడు దాకా ఆంటీ దగ్గరే ఉన్నాడు, పైనుంచి వచ్చాడు. సో ఈయన బజార్కి వెళ్ళాడని నేను ఎత్తుకొని దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇది టమాటా ఆనియన్ మనం ఫ్రై చేసాం కదా ఫస్ట్, ఆ గ్రేవీ కోసం అనమాట. థిక్ గ్రేవీ వస్తుంది మంచిగా.
నేను మటన్ స్పెసిఫిక్గా ఎలా చేస్తా అంటే బ్రీఫ్గా చెప్తా చూడండి. టమాటా ఆనియన్ ఫ్రై చేసేస్తా, పక్కన పెట్టేసుకుంటా. అదే ఆయిల్లో మటన్ వేసేసుకుంటా. మటన్ వేసేసి ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేస్తా. ఖచ్చితంగా ఫ్రై చేయాలి, లేదంటే మంచిగా అనిపించదు. మటన్ అయినా చికెన్ అయినా వాటర్ పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు హీట్ చేయాలి, ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మటన్ ఉప్పు పసుపు వేస్తాం కదా, ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసేస్తాం కదా. తర్వాత కారం వేసేసుకొని వాటర్ పోసేసుకొని మనం ఏమైతే మసాలాలు వేసుకోవాలనుకుంటున్నామో అది. నేనేమేమి వేసానంటే టమాటా ఆనియన్ పేస్ట్ వేసాను. తర్వాత మటన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా రెడీమేడ్ది, అది కొంచెం వేస్తా ఫ్లేవర్ కోసం. అండ్ మేము ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటాను మసాలా, ఎప్పుడు బాక్స్లో ఉంటుంది. అంటే ఏం లేదు స్పెషల్గా ధనియాలు, ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకోవడమే, మిక్సీకి పెట్టేసుకోవడమే. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అది. అంటే ధనియా పౌడర్ సపరేట్గా కొనుక్కునే కంటే కూడా ఈ 3 కలిపి మనం మిక్సీ పెట్టామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో అది వేసేసి కుక్కర్ విజిల్స్ పెడతామా, ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇవన్నీ వేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన మసాలాలు వేసి ఒక 6 to 7 మనం మటన్ బట్టి, అంటే ముదురుది లేతుంది అంటారు కదా, అట్లా 6 to 7 మినిట్స్ అయిపోయాక 6 to 7 విజిల్స్ అయిపోయాక ఓపెన్ చేస్తే కొంచెం వాటర్ ఉంటుంది. దాన్ని నార్మల్గా మనం మూత పెట్టకుండా కుక్కర్ది నార్మల్ పెట్టేసి, కుక్కర్ ఫిట్ చేయకుండా నార్మల్గా మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టామంటే ఆ గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. బగారా రైస్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, నాకంటే ఇంకా బాగా తెలుసు అందరికీ. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా, నాకు బాగా నచ్చి. నాకు స్పెసిఫిక్గా పలావ్ వీటికంటే కూడా నాకు బగారా రైస్ చాలా నచ్చుతుంది. బగారా రైస్ మటన్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది, చాలా నచ్చిందనమాట వీళ్ళకి, తమ్ముడికి. నేనైతే తినలేదు, నాకు ఎందుకు ఆకలి వేయలేదు, అందుకని నేను తినలే. అందరికనే చేశాను కానీ ఆకలి అయిపోవడం వల్ల తినలేదు. సో అది బగారా రైస్, ఇది మటన్ అనమాట. ఎంత మంచి పొగలు వస్తున్నాయి కదా, ఎంత థిక్గా గ్రేవీ, అలానే ఎక్కువ మసాలాలు గొంతంతా మండిపోయి అట్లా కాకుండా ఇంకేం ఎక్కువ ఏమేను, చెక్క మొగ్గ కానీ ఏమేను ఎక్కువ మసాలాలు. నార్మల్గా మటన్ మసాలా ఒకటి ప్యాకెట్ ఉంటుంది కదా, అది కొంచెం వేస్తాను. మేము ఇంట్లో మనం ధనియా పౌడర్ అది చెప్పా కదా నేను చేసుకున్నా అని, ఆ మసాలా అంతవరకే వేస్తాను. ఈ కలర్ రావడానికి రీజన్ ఏంటంటే ఆనియన్ అది గ్రేవీ వేస్తాం కదా అదన్నమాట. ఈ వడ్డిస్తున్న అతను తమ్ముడు అనుకునేవారు, వడ్డిస్తున్న అతను మరుదన్నమాట, చెల్లెలు వాళ్ళ హస్బెండ్. తమ్ముడికి వడ్డిస్తున్నాడు. నిజంగా లక్కీ అనుకోవాలి, మా కాసుగాడు. ఇద్దరు మంచి బావలు దొరికారు, భలే చాలా బాగా చూసుకుంటారు, చాలా ఇష్టం. ఈవెన్ మాకంటే, అంటే వాళ్ళ పిల్లల కంటే కూడా మా తమ్ముడి మీద ఎక్కువ ఇష్టం అన్నమాట వాళ్ళకి. అది క్లియర్గా తెలుస్తుంటుంది అనమాట మాకు, ఆ ప్రేమగా చూసుకోవడం అట్లా. ఇప్పుడు కాదు, మా పెళ్ళైనప్పటి నుంచి అయినా, తర్వాత లత పెళ్ళైనప్పటి నుంచి అయినా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. అది మాకు ఎన్ని ఆస్తులు ఉన్నా లేకపోయినా మెయిన్గా ఇంత ప్రేమగా చూసుకుంటే అది చాలా బాగా అనిపిస్తుంది. ఇది చాలు, ఏం కావాలి మనకి, ఏదో సంపాదించుకుంటాం డబ్బులు, కొంచెం వర్క్ చేసుకుంటాం, ఇలాగే మనం కష్టపడితే డబ్బులు వస్తాయి. బట్ క్యారెక్టర్ అనేది రాదన్నమాట. చాలా నచ్చింది అని చెప్పి, చాలా బాగుందక్క అని చెప్పి చెప్తున్నాడు కాసుగాడు. చెప్తే నేను అరే వీడియో తీస్తాను, నేను వీడియోలో చెప్పు అంటే, నేను వీడియోలో చెప్పునా అని మళ్ళీ చెప్పాడు. సూపర్ ఉంది, మంచిగా ఉంది అని. అంటే మటన్ యాక్చువల్గా బాగా ఇష్టం, కాకపోతే ఎక్కువ అరగదనమాట తిండు, అదిగో బాగుంది అని చెప్తున్నాడు. ఈయన చూడు కావాలనే బాగాలేదు అని చెప్తున్నాడు. అప్పుడు కనుక నా క్లిప్పింగ్ నువ్వు కట్ చేస్తావు ఖచ్చితంగా అంటే, నేను కట్ చేయను, వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ పెడతాను. అటు నేను రిపోర్ట్ కొట్టేస్తాను నీ వీడియోకి, నా క్లిప్ కనిపెట్టావట్టే అని చెప్తున్నాడు. మరిదన్నమాట, చెల్లెలు వాళ్ళ హస్బెండ్. మరిదంటే మరీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నా క్లాస్మేటే. అలాంటి లవ్ మ్యారేజ్ కాదు, మా ఊరే, మా అత్త కొడుకు. నేను నా క్లాస్మేట్ అనగానే లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. ఇదే ఈరోజు వ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్.